హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ నీలిమా హరీష్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి. ఈ వీడియో వచ్చేసి నిన్న వీడియో పెట్టలేదు కదండి, మొన్నటి వీడియో కంటిన్యూషన్ అనమాట. శనివారం వీడియో అయితే మీతో షేర్ చేసుకున్నాను కదా, ఈరోజు సండే వీడియో అనమాట. ఇంకా మార్నింగే మా వారైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చారనమాట. ఇంకా ఈ మధ్య జాంకాయలు బాగా కాస్తున్నాయి కదా, వెళ్ళినప్పుడల్లా ఇలా కోసుకొచ్చుకుంటూ ఉన్నాము. ఇంకోసుకొస్తే నేనైతే కవర్ తెచ్చి కవర్లో అయితే వేసుకుంటున్నాను. ఇంకా పిల్లలు అయితే సండే కదండి, ఇంకా బయట అయితే తొక్కుడు బిళ్ళ ఆడుతున్నారు. ఇంకా చెట్లన్నీ కొట్టేశాడండి మా స్వామి అయితే. అప్పటికి మాల వేసుకోలేదు, నెక్స్ట్ డే మాల వేసుకుంటారనమాట. ఇంకా చెట్లన్నీ ఎందుకో ఆ స్వామికి కొంచెం ఎదిగి బాగా పూలు పూస్తున్నాయండి, అయినా కూడా నిలవని కొట్టేశాడు. వద్దు, పూలు పూసిన తర్వాత కొట్టేద్దాంలే అంటే కిందనే బాగా పూయాలంట, మనకి బైబాస్లో పూస్తాయి కదా, అలా పూస్తాయి కొట్టేస్తే అని చెప్పేసి, నీకెందుకు ఆడున్నాయి కదా పూలు అని చెప్పేసి కొట్టేశాడు. హాయ్ ఫ్రెండ్స్, టైం వచ్చేసి 10 అయిందనమాట. పిల్లలకైతే టిఫిన్ పెట్టేస్తానండి, దోశ పోస్తాను. ఇంక ఇప్పుడైతే లంచ్ ప్రిపేర్ చేయాలి. ఇంక ఈరోజు సండే, ముందు అయినా కార్తీక మాసం కదా, ఎవరు నాన్ వెజ్ అయితే తినరు. ఇంకా మా వారు కూడా మొన్న వేయాల్సింది మాల వేయలేదన్నమాట, ఇంకా రేపు అయితే వేస్తారు. ఇంకా నిన్న కాదు మొన్న అయితే బట్టలు అయితే తెచ్చిపెట్టేసుకున్నారు. అవన్నీ ఇప్పుడు నీళ్ళపిండి వేయాలండి. ఎందుకంటే రేపు సోమవారం కదా, సోమవారం కొత్త బట్టలు వేసుకోకూడదు అంటారు. ఇవి వేసుకోవచ్చో వేసుకోకూడదో తెలీదు, అంటే ఇది మాల కదా, పాటను ఉంటుందో లేదో నాకు కూడా తెలీదు. అయినా ఎందుకులే ఒకసారి అన్నీ నీళ్ళపిండి వేద్దాము అని చెప్పేసి ఇంకన్నీ బకెట్లు అయితే పెట్టేస్తాను అనమాట. ఇంక సాయంత్రానికి ఆరిపోతే తీసేసి పెట్టేస్తే మార్నింగ్ చీకటితో వెళ్ళి మాల అయితే వేసుకొచ్చేస్తారు. ఇంకా వంట వచ్చేసి బెండకాయ పులుసు చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పటివరకు టిఫిన్ అయింది, అంట్లు అవన్నీ క్లీన్ చేసేసాను, బట్టలు ఉతికేసాను. ఇంకా టిఫిన్ అయిపోయిన తర్వాత ఇప్పుడు లంచ్ ప్రిపేర్ చేయాలి. అలాగే బ్లౌజ్ కుట్టాలన్నమాట. నాయేనండి ఒక 4 శారీస్ అలా తీసి పెట్టాను, సిల్క్ శారీస్. అంటే మాల వేసుకున్నప్పుడు మనం కూడా అవే కట్టుకోవాలి, అంటే పాత వాడుతూ ఉంటాం కదా, అవన్నీ కట్టుకోకూడదు అని చెప్పేసి ఇంకొక 4 శారీస్ అలా కుట్టుకుందాం అని చెప్పి నిన్నైతే ఇది కుట్టాను. ఇంకా ఈరోజు ఒకటైతే కట్ చేసి పెట్టాను అనమాట, మార్నింగ్ లేసి ఇంకా పని చేయాలన్నమాట. అక్కడక్కడ ఈరోజు క్లిప్స్ అయితే తీద్దాము అనుకుంటున్నాను. పిల్లలు అయితే బయట తొక్కుడు బిళ్ళ ఆడుకుంటున్నారు, కుక్క పిల్లలు కూడా వాళ్ళతోనే ఆడుకుంటున్నాయి అన్నమాట బయట. ఇంక ఈరోజు సండే కదా, చూసారు కదా, ఇప్పుడు వీడియో తీస్తుంటేనే పిల్లల గోల వినిపిస్తూ ఉంటుంది. ఇంకా వాయిస్ ఓవర్ ఇచ్చేదానికి కూడా లేదనమాట. అందుకని మొన్న మా అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర పూజ చేసాం కదా, అరవగాచింటమ్మా. ఇంకా ఈ పిల్లలతోటే వీడియో వాయిస్ ఓవర్ అస్సలు ఇలేమన్నమాట, గోల చేస్తూ ఉంటారు. అందుకని ముందు వీడియోస్ ఉన్నా కూడా మా అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఏం కావాలా, తగ్గేదే లేదంట, తగ్గరండి, గోల్ చేస్తూ ఉంటారు. ఇంక నాకైతే పని అవ్వదు, వీడియో పని అవ్వదు, ఏమీ అవ్వదు. అందుకనే మ్యాక్సిమం సండే వీడియో పెట్టాలి అంటే ముందు రోజే ఎడిటింగ్ చేసి పెట్టుకుంటాను. ఎక్కడిదా చెప్తున్నా, మా అత్తమ్మ వాళ్ళ దగ్గర పూజ చేశాం కదా, ఆ పూజ వీడియో అయితే అప్లోడ్ చేసామన్నమాట. నిన్న వీడియో పెట్టలేదు, మొన్న వీడియో పెట్టలేదు. అందుకని ఈరోజు ఆ వీడియో కొంచెం ఒక 13 మినిట్స్ అలా వచ్చింది, ఆ వీడియో అయితే పెట్టాను. ఇంకో విషయం చెప్పాలి, చాలామంది వీడియోస్ లాంగ్ డ్యూరేషన్ పెడితే బోర్ కొడుతుంది అని చెప్పేసి 10 మినిట్స్ అలా ఒక 9 మినిట్స్ నేను అనుకున్నాను షార్ట్గా పెడదాంలే, మనకి అంత వ్యూస్ ఏం రావట్లేదు కదా అలవాటు పడిందాకా అని చెప్పేసి. కానీ నేను మొన్న ఒక వీడియో పెట్టానండి, 19 మినిట్స్ అనమాట. జస్ట్ మళ్ళీ నేను మాట్లాడుతూ ఉంటాం కదా, ఆ వీడియో అండి. 19 మినిట్స్ పెట్టాను. ఆ వీడియోకి అయితే నాకు 70 రూపీస్ వచ్చాయి. మామూలుగా ప్రతిరోజు వీడియో పెడితే 10 మినిట్స్ అలా పెడితే నాకు 10 రూపీస్ లేకపోతే 20, మ్యాక్సిమం 20 రూపీస్ వస్తుంది అనమాట. ఆ వీడియోకి వ్యూస్ కూడా ఏం లేవండి, 150 వ్యూస్ ఉన్నాయి అంతేను. దానికి నాకు 70 రూపీస్ వచ్చాయి. నాకు అర్థమైంది ఏంటంటే, మనకి వీడియో లాంగ్ అంటే ఎక్కువ డ్యూరేషన్ పెడితే దాని మీద యాడ్స్ ఎక్కువ ప్లే అవుతాయి కదా, అందుకని మనీ వచ్చింది అని నేను అనుకుంటున్నాను.
కరెక్టో కాదో మీరు చెప్పండి, నాకు తెలీదు. నేను చూస్తూ ఉంటాను కదా రోజు ఎంత మనీ వచ్చింది వీడియోకి అని చెప్పేసి. అది వ్యూస్ అన్నా ఎక్కువ ఉంటే సరేలే, వ్యూస్ వల్ల వచ్చాయి, యాడ్స్ ప్లే అని అనుకోవచ్చు. కానీ వ్యూస్ కూడా తక్కువే, కానీ మనీ మాత్రం 70 రూపీస్ వచ్చింది. వీడియో అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది, చూస్తూ ఉండండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసి నా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నీకెందుకు అని ఎందుకు అన్నారంటే, కొత్త ఇంటి దగ్గర పూలు బాగానే పూస్తున్నాయి కదా, అవే మనకి సరిపోతున్నాయి అన్నమాట పటాలకు పెట్టుకోవడానికి, ఇంకెందుకు అని అర్థం అనమాట. ఇంక నేనైతే బియ్యం కడిగేసి అన్నం వండేస్తున్నానండి. ఇంట్లో బియ్యం అయితే అయిపోయాయి, ఇంకా బాస్మతి రైస్ ఉన్నాయన్నమాట. సరే వాటినన్నా వండేద్దాంలే, ఇప్పటికిప్పుడు ఎక్కడ వెళ్ళి తెస్తారని చెప్పేసి అవైతే కడిగి పెట్టేశాను. కూరలోకి అయితే బెండకాయ పులుసు అయితే చేశానండి. ఇక సండే కదా, ఇంకా సండే అయినా ఇంకా మేము నాన్ వెజ్ ఏం తెచ్చుకోలేదన్నమాట. ఇంకా కంకణం కట్టుకో ఉన్నాం కదా, ఇంకా తినకూడదు అని చెప్పేసి బెండకాయ పులుసుతో అయితే సరిపెట్టుకున్నామండి. లేకపోతే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాను ఈరోజు, ఇంకా అక్కడైనా తినేవాళ్ళం. కానీ ఇంక సండే వాళ్ళు నాన్ వెజ్ ఖచ్చితంగా ఉండాలి, ఇంకా వద్దులే అక్కడ తినొద్దు అని చెప్పేసి ఇక్కడైతే బెండకాయ పులుసు అయితే చేస్తుంది అనమాట. లాస్ట్లో కొంచెం మెంతుల పొడి వేసానండి. ఇవి మనం చేపల కూరలో వేస్తాం కదా, ఆ మెంతుల పొడి అనమాట. ఇలా పులుసులోకి, అలాగే చాంగడ్డ పులుసు, వంకాయ పులుసు అలా లాస్ట్లో మనం కొంచెం యాడ్ చేసుకుంటే బాగుంటుందన్నమాట ఫ్లేవర్ అనేది. ఇంకా వేడివేడిగా బాస్మతి రైస్ అన్నం అయితే వేసుకొని అన్నం తినేసామండి. చూసారు కదా అన్నం అయితే ఎలా ఉందో, పువ్వులాగా ఉంది, మళ్ళీ పువ్వులాగా ఎంత పొడుగున్నాయండి ఇవి మేము దమ్ బిర్యానీ చేస్తామన్నమాట. అందుకని డిమార్ట్కి వెళ్ళినప్పుడు తెచ్చిపెట్టుకుంటాము. పేపర్ సోపా చెప్పు. స్కూల్లో హ్యాండ్ వాష్ ఉంటుందా, హ్యాండ్ వాష్ చేసుకోవాలి. అన్నం తిందా, ఇదేంది ఇది? సోప్ ఇంగ్రీడియంట్ సబ్ ఏదో డెటాల్ సబ్బుని తీసుకొని దాన్ని స్పూన్తో తురిమి కొంచెం కొంచెం నీళ్ళు వేసుకొని ఇలా నూరు వచ్చేటట్టు గడ్డలు లేకుండా కలుపుకోవాలా? కలుపుకొని ఆ తర్వాత వైట్ ఏదో ఒక పేపర్ తీసుకొని అన్న కట్ చేసి అట్ట కట్ చేసుకొని సోప్ వేసుకోవాలి కదన్నా. ఉదయం నుంచి బుక్ తీసారా సండే? పన్నుడి పిల్ల నీకు చూపి ఎన్నిసార్లు చెప్పేయాలి? ఎప్పుడు చూపించా స్కూల్ ఏదా ఆను పన్ను వస్తుందా? వస్తుంది. 2 పనులు వస్తున్నాయి. 2 వస్తున్నాయా? ముందు ఒకటి వెనకాల. అబ్బో. ఇంకా అన్నం అయితే తినేసి, ఇంకా పిల్లలు అయితే చూశారు కదా హ్యాండ్ వాష్ అంట. స్కూల్లో అన్నం తినేసిన తర్వాత ఇలా టిష్యూ పేపర్ని కొంచెం కట్ చేసుకొని ముక్కలుగా తీసుకెళ్తున్నారండి. అప్పుడు ఆ టిష్యూ పేపర్ని చేతిలో వేసి రుద్దేసుకుంటారంట. అలా ప్రయోగాలు చేస్తూ ఉన్నారు. ఇంక వాళ్ళని తీసుకొని నేనైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళానండి. కొంచెంసేపు మాట్లాడుకున్న తర్వాత సరే గోంగూర కోద్దామని చెప్పి ఇంటి వెనక్కి అయితే వెళ్ళాము. గోంగూర చెట్లు బాగా ఎత్తొచ్చేసాయి అనమాట. బెండకాయ చెట్లు కూడా చూశారు కదా, ఫస్ట్ నుంచి వీడియోస్లో చూశారు ఎంత చిన్నగా ఉన్నాయి, ఇప్పుడు బాగా పెరిగిపోయాయి. ఈ గొంతులో అసలు మనిషే పట్టట్లేదు. ఈ గోంగూర చెట్లు ఏంటంటే బాగా ముదిరిపోయాయండి, ఇత్తనాలు వచ్చేసాయి. ఇంకా ఇత్తనాలు బాగా మనకి ఎండిపోయిన దాకా ఉండిచ్చామంటే మనం మళ్ళీ వేస్తే మళ్ళీ మనకి మొలకలు వస్తాయి. అయినా 4 గోంగూర చెట్లను, మిగతా అన్నీ మా నాన్న పెరికేశాడు. ఇంకా అవైనా మనకు సరిపోతున్నాయి అన్నమాట. రోజు ఏం గోంగూర తినం కదా, ఇంకా మా అమ్మ వాళ్ళకి మాకు సరిపోతున్నాయి. ఇంక ఈ గొంతులో మొత్తం దొండకాయ చెట్లు కూడా వేశారు, అవి కూడా అల్లుకుంటున్నాయి. లోకి చూసారా వెనకేం చేస్తున్నాడు, ఏదో ఒకటి చెట్లతో చేస్తూ ఉంటాడండి. మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత నాకు పురుగులు బాకినాయి, నాకు జలొస్తుందమ్మా అని చెప్పి ఏడుస్తూ ఉంటాడు. ఇంటికి అయితే వచ్చేసి ఈ బ్లౌజ్ అయితే కుట్టానండి. వీటిలన్నిటిలో పడి స్వామి బట్టలు అయితే నానబెట్టాను కదా ఉదయం, అవి అయితే నేను ఆరేయకుండానే మర్చిపోయాను. ఇంకా సాయంత్రం అయితే వేసాను, అది కూడా చూపిస్తాను మీకు. వీడియో ఎండింగ్లో వస్తుంది, చూస్తూ ఉండండి. ఇంకా పాత చీరలు అవి స్వామి మాలేసిన తర్వాత కట్టుకోకూడదు అని చెప్పేసి ఇంకా ఈ ఉన్న శారీస్ మొత్తం బయటికి తీసాను అనమాట, కుట్టేసుకుందాం అని చెప్పేసి. చూసారు కదా నైట్ అయింది. ఇప్పుడైతే నాకు గుర్తొచ్చి స్వామి బట్టలు అయితే
నీళ్ళ పిండి వేసానండి. పాటిన ఉంటుందో ఉండదో తెలియదు, కానీ ఎందుకు వచ్చిందిలే అని చెప్పేసి కొంచెం నీళ్ళు తీసేసాను. ఇంకా అమ్మవారి ఇంటి దగ్గర నుంచి తెచ్చినవి అయితే మీతో చూపిస్తున్నాను. గోంగూర అయితే చాలా ఫ్రెష్గా ఉందండి. అలాగే పుదీనా కూడా కోసుకొచ్చాను అనమాట. మా అమ్మ బాగా టబ్బుల్లో వేసి పెంచుతుంది, బాగా ఫ్రెష్గా ఉండింది. వాళ్ళు ఏంటంటే బిర్యానీ చేసినప్పుడు వేస్తారండి. ఇంకా చాలా ఉండింది కదా, ఇంకా పుదీనా చట్నీ చేద్దామని చెప్పేసి నేను మొత్తం తీసుకొచ్చేసాను అనమాట. చాలా ఫ్రెష్గా ఉంది. పచ్చడికి చాలా బాగా సరిపోతుంది అనమాట. ఎక్కువే ఉండింది, 2-3 టబ్బుల్లో మొత్తం గిల్లేసేసాను. నన్ను కూడా ఎత్తుకోబోయి కుండీల్లో వేయి బాగా వస్తుంది అని చెప్పేసి అంటది. నేను మాత్రం చాలాసార్లు వేసానండి, అస్సలు రావట్లేదు. ఏందో మా ఇంటి దగ్గర మట్టిలో సత్తవలేదో ఏందో తెలియదు, కానీ అస్సలు చెట్లే రావట్లేదండి. అంటే మొత్తం రేకులు వేసేసాం కదా, నీడగా ఉండేమన్నా రావట్లేదేమో తెలియదు, కానీ చెట్లు అయితే అస్సలు రావట్లేదు. మా అమ్మ వాళ్ళ ఇంటికాడ వేస్తే మాత్రం ఊరిని అట్ట గుచ్చినా కూడా వచ్చేస్తుంది. ఈ శారీ అయితే మీషోలో బుక్ చేశానండి. నాకు 350 రూపీస్ ఏం పడింది. ఇంక ఇవి చూపించే శారీస్ అయితే మా మామయ్య పంపించారనమాట. చెప్పాను కదా, పాతవి కట్టుకోకూడదు అని చెప్పేసి ఇంకా మా స్వామి అయితే పంపిమంటే ఇంక మా మరిది వస్తుంటే పంపించారు. ఇవన్నీ సిల్క్ శారీస్ అనమాట. ఇంకా డైలీ వేర్ కోసమే కదా, ఇంక నేను ఎక్కడికైనా వెళ్ళినా ఆల్రెడీ తీసుకునే ఉంటాను కాబట్టి ఇంక సిల్క్ శారీస్ అయితే తెమ్మని చెప్పాను. ఇలా మెత్తగా ఉండే కట్టుకోవడానికి నేను ఎక్కువ ఇష్టపడుతున్నాను అనమాట ఇంట్లో ఉన్నప్పుడు. హాయ్ ఫ్రెండ్స్, టైం చూసారా 9 అయిందనమాట. రోజు ఈ టయానికి అయితే ఇంట్లో గోలగా ఉంటుంది. పిల్లలు టీవీ పెట్టేసుకుంటారనమాట. 9 అయింది, పడుకోండి అని చెప్పిన అస్సలు పడుకోరు. మేము ఎంతసేపు మేల్కో ఉంటామో వాళ్ళు కూడా అంతసేపు మేల్కుంటారనమాట. ఇంక ఈరోజు అయితే ఇందాక మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను కదండి. ఇంక అప్పుడైతే అమ్మ వాళ్ళు చేలోకి వెళ్ళాలి అంటే ఇంకా పిల్లలు కూడా మేము కూడా వెళ్తాము అని చెప్పేసి వాళ్ళతోటే వెళ్ళారనమాట. ఇంక నేను ఒక్కదాన్ని అయితే వచ్చేసాను. మా వారైతే మా మరిది కూడా అయ్యప్ప స్వామి మాల అయితే వేసుకోవాలని చెప్పి ఊరి నుంచి అయితే వచ్చారనమాట. ఇంకా ఆ బట్టలు అవి తీసుకోవడానికి వెళ్ళారు. నేనైతే మా వారి ఒక జత అయితే ఉదయం ఎప్పుడో నీళ్ళ పిండేద్దామని చెప్పి అనుకున్నానండి. ఇంక ఈ పనుల్లో పడి అస్సలు మర్చిపోయాను అనమాట. ఇందాక అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చిన తర్వాత హడావిడిగా పిండేసి వేసేసాను అనమాట. ఎందుకంటే ఇప్పుడు మంచు పడుతుంది కదా, మనకి సరిగ్గా ఆరవండి. మామూలు కాలంలో అయితే ఆరిపోతాయి, కానీ ఇంకా మంచు కాలం కదా, మంచు కాలం స్టార్ట్ అయిపోయింది, సరిగా ఆరవని చెప్పి ఎలాగోలా ఇంకా మర్చిపోయాను. ఇంకెలాగోలా కవర్ చేసుకోవాలి కాబట్టి రాగానే పిండేసాను. ఇంకా మార్నింగ్ అయితే చీకటితో లేయాలన్నమాట. ఇంక ఇల్లు అవంతా ఆల్రెడీ క్లీన్ చేసే ఉన్నాయి. మనం ఇంకేం మళ్ళీ ఏం నాన్ వెజ్ ఏం తినలేదు, కానీ మార్నింగ్ మళ్ళీ ఒకసారి క్లీన్ చేసుకొని అప్పుడు గుడికి వెళ్ళి మాల వేసుకొని వస్తారనమాట. ఇంకా నేను ఒక్కదాన్నే ఉన్నానమాట. ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేసి రేపటికి వీడియో ఏమన్నా పోస్ట్ చేయాలంటే వీడియో ఎడిట్ చేసుకొని వాయిస్ ఓవర్ ఇస్తానండి. ఇంకెంతకు ముందులాగా కూడా పెద్ద కుదరదనమాట. ఎందుకంటే స్వామి దీక్ష అంటే మనకి ఏదో ఒక పని ఉంటూ ఉంటుంది. ఇంకెంతకు ముందంటే మనం ఎప్పుడు వండినా ఎప్పుడు చేసినా లెక్క ఉండదు. ఇప్పుడు అన్నీ నిష్టగా నియమంగా చేయాలి, అన్నీ పద్ధతిగా చేయాలన్నమాట. అంత టైం ఉంటుందో ఉండదో, ఇంట్లో పనులతోనే సరిపోద్దో చూడాలి. వీలున్నప్పుడు ఖచ్చితంగా వీడియో అయితే పోస్ట్ చేస్తానండి. వీడియోస్ అనేది తీస్తున్నాను, కానీ నాకు ఎడిట్ చేసే అంత టైం ఉండట్లేదన్నమాట. ఏదో పని పడిపోవడమో లేకపోతే ఎక్కడికైనా వెళ్ళడమో జరుగుతూ ఉంది. చాలా వీడియోస్ ఉన్నాయి పెట్టాల్సినవి, చూస్తాను. డే బై డే అన్న పెట్టడానికి ట్రై చేస్తాను. వీలుంటే ఖచ్చితంగా రోజు పెడతానండి. ఈరోజైతే అదే మా అత్తమ్మ వాళ్ళు పూజ చేసే వీడియో అయితే పెట్టానన్నమాట. పర్లేదు, బాగానే వ్యూస్ అయితే వచ్చాయి. మరీ ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ నేనేం పెట్టుకోనండి. మనకి వచ్చే చాలు, నిదానంగా గ్రోత్ అయితే మనల్ని చూసి ఇష్టపడి అంటే వ్లాగ్స్ ఇష్టపడి వచ్చిన వాళ్ళైతే మనకి సబ్స్క్రైబర్స్ చాలా రోజులు ఉంటారనమాట. మనకి అవి లాంగ్ టైం సక్సెస్. అది ఏదో నాకు ఈ 30,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా, మరి వ్యూస్ ఎందుకు రావట్లేదు అని చాలామందికి డౌటు. నాకు ఈ 30,000 మంది నాకు వ్లాగ్స్ వల్ల వచ్చిన వాళ్ళు కాదు. నాకు ఇంతకుముందు షార్ట్స్ బాగా వైరల్ అయ్యాయి, మిలియన్స్లో వెళ్ళాయి అన్నమాట. వాటి వల్ల నాకు వచ్చిన సబ్స్క్రైబర్సే, కానీ నా వ్లాగ్స్ నచ్చి వచ్చిన వాళ్ళు కాదు. ఇప్పుడు చూసే ఈ 100 మంది 200 మంది వీళ్ళే నా రియల్ సబ్స్క్రైబర్స్ అన్నమాట. మనం ఇలా వ్లాగ్స్ ఎందుకు పెడుతున్నామంటే కొంతమంది అంటున్నారు, ఏముంది వన్ డేదే కదా, ఇంట్లో పనులే కదా,
ఎన్నోసార్లు చెప్పానండి, నేను ఒక హౌస్ వైఫ్ని, ఇంట్లో పనులు తప్ప ఇంకేం మనం చేసేదానికి ఏం ఉండదు. దీని మీద ఏదో పెద్ద ఆదాయం కూడా రావట్లేదు అనమాట. మనం ఎక్కడికో వెళ్ళి వీడియోస్ షూట్ చేయడానికి ఉన్న దాంట్లోనే ట్రై చేస్తున్నాం. ఇలా చేసి సక్సెస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారనమాట. ఇంట్లో పనులు చూపించే వేలకు వేలు, లక్షలు లక్షలు సంపాదిస్తున్నారు. మనకు వచ్చిన పనే మనం చూపిస్తున్నాం. నాది న్యాచురల్ హౌస్ వైఫ్ వీడియోస్ అనమాట. హౌస్ వైఫ్ నచ్చితే వాళ్ళే సబ్స్క్రైబ్ చేసుకుంటారు, వాళ్ళే చూస్తారు. ఎప్పటికైనా సక్సెస్ వస్తుంది అని చెప్పి నమ్మకం అనమాట. పర్లేదు, ఇప్పుడు ఛానల్ అయితే కొంచెం గ్రోత్లోనే ఉంది, మరి ఏం తీసేయాల్సిన అవసరం లేదనమాట. ఇక్కడితో ఈ వీడియో అయితే ఎండ్ చేసేస్తున్నా అండి. మా సండే అయితే ఇలా గడిచింది. మీ సండే ఎలా గడిచింది అనేది కింద కామెంట్ సెక్షన్లో రండి మాట్లాడుకుందాం. రేపు కార్తీక సోమవారం కదా, ఉపవాసం ఉందాం అనుకుంటున్నానండి. ఎందుకంటే మొన్న కోటి సోమవారం రోజు కూడా ఉపవాసం లేని నేను, నాకు తెలియదు అనమాట. నేను జస్ట్ శనివారం కదా గుడికి వెళ్దామని చెప్పి గుడికి వెళ్ళిన తర్వాత తెలిసింది నాకు కోటి సోమవారం అని. అప్పటికి నేనైతే టిఫిన్ తినేసాను, ఇంకా అందుకని ఉపవాసం ఉండలేదన్నమాట. ఉపవాసం ఉండాలన్నా నాకు హెల్త్ సహకరించట్లేదండి. ఇంతకుముందు చిన్నప్పుడు 4 సోమవారాలు ఖచ్చితంగా ఉపవాసం ఉండేదాన్ని. ఇప్పుడైతే 8వ గంట కొట్టంగానే ఆకలేసేస్తుంది, తినేసి ట్యాబ్లెట్ వేసేసుకోవాలన్నమాట. ఇంక మన హెల్త్ సహకరించినప్పుడు ఆ దేవుడికి కూడా తెలుసు కదా, అందుకే నేను ఏం పట్టించుకోను. ఓపుకుంటే చేసుకోవడమా, లేకపోతే మనస్ఫూర్తిగా దండం పెట్టుకోవడమా. మన హెల్త్ని మించి ఏమీ లేదని నాకు బాగా తెలిసి వచ్చింది. అందుకని మనకు మించి ఏం చేయకూడదు కదా, మనకు సహకరించట్లేదు అన్నప్పుడు దాన్ని వదిలేయడమే బెస్ట్ అని నా ఒపీనియన్ అన్నమాట. ఎవరి హెల్త్ ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి, మనం దాన్ని బట్టే ముందుకు వెళ్తూ ఉండాలి. అందరూ ఉండాలి, అందరూ ఉంటేనే దేవుడు భక్తి ఉంది, లేకపోతే దేవుడు భక్తి లేదు అని చెప్పి అనేవాళ్ళు అంటూ ఉంటారు. దేవుడు తెలుసు మనం ఎంత మనస్ఫూర్తిగా దండం పెడుతున్నామా అని చెప్పేసి. వీలుంటే రేపు ఉండడానికి ట్రై చేస్తాను, చూస్తాను. ఉండగలుగుతున్నానంటే నెక్స్ట్ కూడా కంటిన్యూ చేస్తాను, లేదు నా వల్ల అవ్వట్లేదు అంటే ఇంకా డ్రాప్ అయిపోవడమేను. ఇక్కడితో ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నా అండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసి నా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్, గుడ్ నైట్.